అండి. నమస్తే సో అండి. 'పెద్ది' మూవీ రాబోతుంది. సో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? పెద్ది మూవీ. యాహ్! పెద్ది మూవీ మార్చి 27కి రిలీజ్ కావాలి. రామ్ చరణ్ సినిమాకి పుట్టినరోజు ఆ రోజు. కానీ మేము డిసప్పాయింట్ అవుతున్నామయ్యా. ఎందుకంటే 27వ తేదీ మన పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఇది ఏప్రిల్ 30కి రిలీజ్ అవుతుంది. ఏది పెద్ది. అవును. ఏప్రిల్ 30కి అది 27కి మన అదేం సినిమా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. భగత్ సింగ్. అయితే నాకు ఒకటి చెప్పాలంటే పాపము బాబాయ్ కోసము మన రామ్ చరణ్ గారు త్యాగం చేశారు. పుట్టినరోజు రిలీజ్ కావాల్సిన సినిమా ఏప్రిల్ 30కి రిలీజ్ అవుతుందంటే ఎంత త్యాగం చేశారు. కానీ త్యాగం చేసినా కానీ మేమంతా డిసప్పాయింట్ అయినా కానీ ఏప్రిల్ 30కి రిలీజ్ అయినా కానీ సినిమా మాత్రం బాగుంటుంది. ఎందుకంటే మీకు ఒకటి చెప్పిన విషయము మెగా ఫ్యామిలీకి ఈ ఇయర్ మొత్తం కలిసి వచ్చింది. మామూలుగా కలిసి రాలా. పెద్ది మూవీ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మళ్ళీ ఇంకా ఏంటంటే మనకి కలెక్షన్ల పరంగా అయితే బాగా వస్తాయి. వాడు చెప్పినట్టు ఎక్కువ చెప్పలేదు కానీ మినిమం నాకు నచ్చింది అయితే 1500 కోట్లు మినిమం నేను చెప్తున్నాను. అంతైతే పర్ఫెక్ట్గా మనం చూస్తున్నట్టయితే 'పెద్ది' మూవీ గురించి రామ్ చరణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ఎక్సర్సైజులు కానీ, బాడీ బిల్డింగ్ కానీ, అండ్ మొన్న రిలీజ్ అయిన 'చికిరి చికిరి' సాంగ్ కూడా చాలా ఫేమస్ అయింది. సో దీన్ని బట్టి మూవీ మళ్ళీ ఇంకో సెన్సేషనల్ హిట్ అవుతుంది అనుకోవచ్చా? చికిరి సాంగ్కి హార్డ్ వర్క్ చేశాడు. అది కొండ మీద హార్డ్ వర్క్ చేశాడు. ఆ సాంగ్ ఎంత వైరల్ అయిపోయింది తెలుసా? ఎందుకంటే ముసలోళ్ళు కూడా కింద కూర్చొని చేస్తున్నారు రాకున్నా కానీ. అంటే ఆ సాంగ్ అంత బాగుంది. నిజంగా ఆ సాంగ్కే మొత్తం సినిమా హిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పాపం శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ అయితే పాపం తల్లిని పోగొట్టింది. కాబట్టి మనం అందరం ప్రేక్షకులు 2 రాష్ట్రాల వాళ్ళే కాదు ఎక్కడ రిలీజ్ చేసినా కానీ పాపం అమ్మాయి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే టాప్ హీరోయిన్ కూతురు అమ్మాయి. అందుకని పెద్ద సినిమా అందరూ హిట్ చేయాలి. హిట్ అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే మనము ఇక్కడ అనుకో నోటీస్ పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళకి కలిసి వచ్చింది. చిరంజీవి సినిమా హిట్, మళ్ళీ ఇద్దరు కౌల పిల్లలు రామ్ చరణ్ గారికి, తర్వాత పెద్ద సినిమా అని బర్త్డే వస్తుంది. ఇంకా ఒకటి చెప్పాలంటే పాపము మార్చిది ఏప్రిల్ పోయింది కాబట్టి బాబాయ్ కోసం మనశంకర్ వరప్రసాద్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా హిట్ అయింది, మంచిగా హిట్ అయింది. కామెడీ ఫుల్. కానీ నేను ఇంతవరకు చూడలా. ప్రపంచంలో అందరూ చూసారు సినిమా, నేను చూడలా. అది ప్రపంచంలో అందరూ చూసారు, నేను మాత్రం చూడలేదు. నేను లేటెస్ట్గా పోయి చూసి బాగా పగలబడి నవ్వుతాను అనమాట. ఎగిరి గంతులేసి అప్పుడు నవ్వుతాను. అప్పుడు చూస్తాను. వెళ్తా రేపు అమావాస్య కాబట్టి ఎల్లుండి వెళ్తాను. కానీ ఈ సంవత్సరం నిజంగా వాళ్ళకి కలిసి వచ్చిన సంవత్సరము. జనవరి నుంచి డిసెంబర్ దాకా మళ్ళీ 27 వరకు వాళ్ళకి లక్కే లక్కులు వెంటాడుతూ ఉంటాయి మెగా ఫ్యామిలీకి. నమస్కారం.